ఇక మాజీ సీఎం జగన్ గుంటూరు మిర్చి యార్డు పర్యటన నేపథ్యంలో టీడీపీ నేత బుద్ధా వెంకన్న విమర్శలు గుప్పించారు. జగన్ రోజుకో డ్రామా ఆడుతున్నారని మండిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు వంశీని కంట్రోల్ చేయకుండా వదిలేశారని, దానితో నియోజకవర్గంలో ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారని మండిపడ్డారు. వంశీని పరామర్శించడం అంటే అరాచకవాదులకు మద్దతు ఇచ్చినట్లేనని అన్నారు. జగన్ పోలీసులపై అమర్యాదకంగా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విదేశాలకు వెళ్లాలంటే కోర్టు అనుమతి తీసుకుని పోయే జగన్ అధికారుల బట్టలు విప్పుతానని మాట్లాడడం సిగ్గుచేటని అన్నారు. వంశీని పరామర్శించడానికి వచ్చినటువంటి పెద్ద సైకో జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చూస్తుంటే చాలా విడ్డూరంగా ఉండడమే కాకుండా, నిన్న జగన్మోహన్ రెడ్డి ఒక పథకంతో విజయవాడ వచ్చాడు. రాష్ట్రంలో ఉన్నటువంటి కిరాయి రౌడీలందరినీ కూడా విజయవాడ తరలించి నిన్న విజయవాడలో అల్లర్లు సృష్టించడానికి ఒక పథకం ప్రకారం జగన్మోహన్ రెడ్డి ఇచ్చేశాడు. అది పోలీసు ముందే పసిగట్టుకొని ఎక్కడికక్కడ వాళ్ళని నివారించడంలో పోలీసులు సఫలమయ్యారు. అయితే దాన్ని దృష్టిలో పెట్టుకొని నిన్న వంశీని కలిసి బయటకు వచ్చి పోలీసులు ఎవరైతే వాళ్ళ అరెస్టులు చేశారో ఎక్కడున్నా బట్టలు తీస్తానని ఒక పెద్ద జోక్ వేసాడు. అది అసలు ఇతను వాళ్ళ పిల్లల్ని కలవాలని లండన్ వెళ్ళాలంటేనే కోర్టు పర్మిషన్ తీసుకొని వెళ్లాల్సినటువంటి పరిస్థితి. ఇతనంట పోలీసులు బట్టలు తీస్తాడట. ఇది వంశీని ఏళ్ళని లోపరేసినందుకు. వంశీని జైల్లో పెట్టినప్పుడు కనీసం ఆ రోజు ఖండిద్దామా వద్దా అని మీనిమేషాలు లెక్కించి ఖండించడం కూడా ఆ రోజు నువ్వు ఖండించలా. ఇవాళ వంశీ ఎవరిని కిడ్నాప్ చేశాడు, ఎవరిని బెదిరించాడు? ఒక దళితుడిని. అంటే దళితుల్ని బెదిరించి దళితుల్ని కిడ్నాప్ చేసిన వాళ్ళ మీద నువ్వు వెళ్ళి పరామర్శించడం ఏంటి? కొడాలని వల్లభనేని వంశీ దేవినేని అవినాష్ అంటే చంద్రబాబుకి అసూయ అంట. తెలిసి మాట్లాడుతున్నావా, తెలియక మాట్లాడుతున్నావా? వాళ్ళ కుటుంబాలకు రాజకీయ భిక్ష పెట్టింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కాదా? తెలియకుండా మాట్లాడితే రాజకీయం, అసలు రాజకీయాల్లో నీకు ఓనామాలు కూడా తెలియవని వంశీ లోపల జైల్లో ఉంటే వాళ్ళ భార్య నీ పక్కనుండి నువ్వు అన్న మాటకి నవ్వుతుంది అంటే